హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రివనం సమీపంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో ఎగపాకిన మంటలను ఒక రోబో అదుపు చేసింది. ఫైర్ ఇంజిన్ కానీ ఫైర్ సిబ్బంది కానీ వెళ్లేని సందుల్లోకి వెళ్లి నీటిని మంటలపై చిమ్మింది. దాంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అమీర్పేట మెట్రో పిల్లర్ నెంబర్ 1043 సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులోని ఒక దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. అయితే మంటల్ని అదుపు చేయడంలో ఒక రోబో కీలక పాత్ర పోషించింది. ఈ రోబో పేరు రైనో ప్రొటెక్ట్. ఫైర్ ఫైటర్స్ వెళ్లలేని చిన్న చిన్న సందుల్లోకి ఈ రోబో వెళ్లడంతో పాటు తనకు అమర్చిన ఒక పైపు ద్వారా నీళ్లను చల్లడంతో మంటల్ని అదుపులోకి తెచ్చింది. రిమోట్తో ఈ రోబోను ఆపరేట్ చేశారు. దీనికి అమర్చిన కెమెరాతో ముందు ఏం జరుగుతుందో ఆపరేటర్ తెలుసుకుంటాడు. దానికి తగ్గట్లు వాటర్ను విడుదల చేస్తూ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. గతంలోనూ ఈ రోబోను ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ రోబో వల్ల ఫైర్ ఫైటర్స్ ప్రాణాలు కూడా రిస్క్లో పడకుండా ఉంటాయి. ఈ రైనో ప్రొటెక్టివ్ రోబోను ఫ్రాన్స్కు చెందిన షార్క్ రోబోటిక్స్ అనే సంస్థ ప్యారిస్ ఫైర్ బ్రిగేడ్ భాగస్వామ్యంతో తయారు చేసింది. ఒక్కొక్క రోబో ధర దాదాపు 1.5 కోట్ల నుండి 1.6 కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి 3 రోబోలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో మోహరించారు.